చరిత్రలో మరో ప్రకృతి బీభత్సం. కేరళ వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన. గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎంతమంది చనిపోయారో తెలియదు. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. సైనికులు, విపత్తు నిర్వహణ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు సైతం తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే, అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఒక గిరిజన కుటుంబం కొండపై చిక్కుకొని ఉండటాన్ని గమనించిన సహాయక బృందం వారిని ఎలా అయినా కాపాడాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొండ చర్యలు ఇరిగి పడుతున్నా లెక్క చేయకుండా 4.5 గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో కొండపైకి చేరుకొని పనియా తెగకు చెందిన ఆ గిరిజన కుటుంబాన్ని రక్షించారు. తల్లిదండ్రులు, 4 చిన్నారులతో ఉన్న ఆ కుటుంబం కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయి ఉన్నారు. దీంతో రెస్క్యూ టీం తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించారు. తమతో రావటానికి మొదట నిరాకరించిన ఆ కుటుంబం సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని బతిమాలగా ఒప్పుకున్నారు. పిల్లల్ని తమ శరీరానికి కట్టుకుని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా క్రిందికి తీసుకొచ్చి వారిని అత్తమాల యాంటీ పోబింగ్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, వైనాడ్లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, రెస్క్యూ బృందం ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని 6 ప్రాణాలను కాపాడారని, ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తోన్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తుందని వారిని అభినందిస్తూ, మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం, పునర్నిర్మించుకుందాం అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.